వేచి చూడాలి. సో ఇవి పక్కన పెడితే ఇక ఫైనల్ పాయింట్ ఏమిటంటే సిబిఎస్ఈలో సమూలంగా ఎగ్జామినేషన్ స్ట్రాటజీని, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని సమూలంగా మారుస్తూ ఉన్నారు. మరి ఈ మార్పులు ఏమిటి? ఈ మార్పులకు తగ్గట్టుగా పిల్లల్ని ఏ విధంగా రెడీ చేయాలి? వీటిలో మార్పు ఏమిటి అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50%కి పెంచుతూ పోయారు. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 25%, 30% అలా 50 ఇయర్స్కి పెంచుతూ పోయారు. ఈ ఏడాది అంటే 26లో కూడా 26లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా 50% పెంచడంతో మ్యాథ్స్ విషయంలో చాలా కాంట్రవర్సీ రావడం జరిగింది. మరి ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ముందు రోజు నుంచి కూడా పిల్లల్ని రెడీ చేయకపోతే పర్టికులర్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ విషయంలో ఇబ్బంది పడతారు. చాలామందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళు లాంగ్వేజెస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఈజీగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక 1-2 మంత్స్లోనే వాళ్ళు సొంతంగా చదువుకుని రాసేటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మొదటి రోజు నుంచి కూడా ఆ ఓరియంటేషన్తో వాళ్ళకి కోచింగ్ ఇవ్వకపోతే వాళ్ళు వాటిని ఆన్సర్ చేయలేకపోతారు. అంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వాళ్ళకి కష్టమవుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏమిటి? వీళ్ళలో ఒక ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, అప్లికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఓవరాల్గా క్రిటికల్ స్కిల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల పేరెంట్స్ చేయాల్సినటువంటిది ఏమిటి? వాళ్ళకి కనీసం వారంలో 3-4 గంటలు సొంతంగా వాళ్ళకు వాళ్ళు కూర్చొని ఆ ఛాలెంజింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ని వాళ్ళకు వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసే విధంగా మనం మార్చగలిగినట్లయితే ఆ యొక్క ఏవైతే రిఫార్మ్స్ మనం రావాలనుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకు అందుతాయి. సో ఇది పేరెంట్స్ వైపు నుంచి తీసుకోవలసినటువంటి శ్రద్ధ. ఇక స్కూల్స్ మేనేజ్మెంట్స్కి వచ్చేటప్పటికి ఏదైతే ఆబ్జెక్టివ్స్ డిసైడ్ అయినాయో ఆ ఆబ్జెక్టివ్స్కి తగ్గట్టుగా ఇటు టీచర్స్ని రెడీ చేసి ఆ రెడీనెస్ని డెలివరీలకి తీసుకొచ్చి క్లాస్ రూమ్లో పిల్లలందరికీ కూడా అందేటువంటి విధంగా వెంటనే చేయాల్సినటువంటి బాధ్యత ఇటు మేనేజ్మెంట్స్ మీద ఉంది. సో ఇది ఓవరాల్గా సిబిఎస్ఈ 26-27కి సంబంధించినటువంటి చాలా మార్పులు, కాంట్రవర్సీస్. సో ఇక్కడ ఇదంతా విన్న తర్వాత మనందరికీ కూడా చాలా ముఖ్యంగా పర్టికులర్గా 9th 10thలో ఉన్నటువంటి పిల్లల విషయంలో అందరికీ కూడా ప్రతి పేరెంట్కి కూడా ఒక శ్రద్ధ ఉంటుంది. సో 9thకి వచ్చాడు లేదా 10thకి వచ్చాడు. సో వీళ్ళ విషయంలో ఖచ్చితంగా మీ శ్రద్ధ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ మనం పూర్తిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ సబ్జెక్ట్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని తెలుసుకుని మోస్ట్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కాంపిటెన్సీ బేస్డ్ లెవెల్కి పిల్లల్ని తీసుకురావాల్సినటువంటిది ఇది బిగ్ ఛాలెంజ్ అండి. ఇది పేషెన్స్తో పిల్లలకి చేయాలి. ఇటు టీచర్స్ వైపు నుంచి అంతే సపోర్ట్ తీసుకొని పిల్లల్ని కాంపిటెన్సీ బేస్డ్కి తయారు చేయాలి. ఇప్పుడే నేను చెప్పాను 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పేపర్లో వచ్చినాయి కాబట్టి ఇది వెంటనే అర్థం చేసుకుని లేదా 1 నెల 2 నెలల్లో కూడా చదివేసి రాయటానికి కూడా అవకాశం తక్కువ ఉంటాయి. ఇది మాత్రం నిజం. అందుకే మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలి అంటే సిబిఎస్ఈలో 90% వచ్చినటువంటి పిల్లలైనా సరే జేఈ నీట్ కోచింగ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఆ పర్సంటేజెస్ రావు అనేటువంటి దానికి సమాధానాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ ఎంత ముఖ్యమైనటువంటిది, పిల్లల్ని ఎంత తొందరగా కాంపిటేటివ్ వరల్డ్కి రెడీ చేస్తున్నామనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా దానికి రిలేట్ చేస్తే. సో కాబట్టి పర్టికులర్లీ 9th and 10thలో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ కొత్త సబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకోవడం, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటువంటి విధంగా స్పెషల్గా పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇప్పించడం అనేటువంటిది ఆ టీచర్స్ ద్వారా స్కూల్స్ ద్వారా ఇస్తే ఓకే, లేదు అంటే అడిషనల్ సపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించి శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు పిల్లలు చేరుకుంటారు.